నమస్తే వెల్కమ్ టు జేకే టీవీ నేను శ్రీదేవి మాస్గా దాస్గా పేరు సంపాదించుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతూ చాలా ఫాస్ట్గా సినిమాలను చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇంకా ఈ సంవత్సరం ఇప్పటికే గామి అనే సినిమాని రిలీజ్ చేసి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పరిస్థితి ఏంటి? విశ్వక్ సేన్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్నాడా లేదా? మాస్ హీరోగా ఎదగాలన్న విశ్వక్ సేన్ కళ ఈ సినిమా ద్వారా నెరవేరిందా లేదా అనే విషయాలు మనం ఒకసారి బ్రీఫ్ అనాలిసిస్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే పని పాట లేకుండా తిరిగే ఓ కుర్రాడు ఊళ్ళో ఉన్న పాలిటిక్స్ ద్వారా జరుగుతున్న అన్యాయాలను చూస్తూ తట్టుకోలేక తన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయి రాజకీయం అనే వ్యవస్థని మార్చాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతాడు. మరి మొత్తానికైతే ఆయన అనుకున్న విధంగానే చేయగలిగాడా లేదా, అతను ప్రేమించిన అమ్మాయి అతనికి సొంతమైందా లేదా అనే అంశాలతో ఈ కథ సాగుతుంది. ఇక ఫైనల్ గా ఈ కథ ఎక్కడికి చేరుకుంది అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ కృష్ణ చైతన్య ఈ సినిమాని చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమాని మాస్ యాంగిల్లో ఎంచుకుని మాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక విశ్వక్ సేన్ కూడా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. ఈ సినిమా స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా సీన్లు రాసుకోవడం అనేది నార్మల్ విషయం కాదు. అయితే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ లో మొదట క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కొంతవరకు టైం తీసుకున్నా కూడా మొదట హాఫ్ అన్ అవర్ గడిచిన తర్వాత మాత్రం సినిమా చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. ఇక ఇంటర్వెల్ తర్వాత సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమాని పరుగులు పెట్టించారని చెప్పాలి. ఇక మొత్తానికైతే తన కెరియర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాలో ఈ సినిమా కూడా ఒక డీసెంట్ హిట్ గా మిగులుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక కృష్ణ చైతన్య రాసుకున్న కథ బాగుంది. ఏ క్యారెక్టర్ ని ఎంత వరకు వాడుకోవాలో అంతవరకు వాడుకుని సినిమా మీద ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరిలో అటెన్షన్ ని కూడా రాబట్టగలిగాడు. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా వరకు హెల్ప్ అయింది. ఇక డైలాగులు కొంచెం ఓవర్ ఆఫ్ ద టాప్ వెళ్ళినప్పటికీ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్టైన్ అయితే చేయగలుగుతున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.